SSC notification release చేసేసింది regarding postponement of examinations. You can watch this video in 1.5 speed to save your time. This is a khushkhabri, good news to only some of the guys, okay? And also good news to other guys also. What is that and how it is అనేది let us see this quick గా. Now important notice regarding వాట్ ఇస్ దిస్ ఎలక్షన్స్ అనేటివి మనకు 19 ఏప్రిల్ నుంచి 1 జూన్ వరకు ఉన్నాయి. కౌంటింగ్ అనేది 4th జూన్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ కౌంటింగ్ అయిన ద వెరీ నెక్స్ట్ డేనే మనకు జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందు 4, 5, 6th జూన్ ఉన్నింది. 4th కౌంటింగ్ ఉంది కాబట్టి ద నెక్స్ట్ డే 5th నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 7th అయిపోతుంది. నెక్స్ట్ 25th, 24, 25, 26 జూన్ సెలక్షన్ పోస్ట్. 26th అయిపోయిన వెంటనే 27th స్టార్ట్ అయ్యి 3 రోజులు వాట్ ఇస్ దిస్ సిపిఓ ఎగ్జామ్ ఉంటుంది. 29th వరకు ఉంటుంది. జస్ట్ జూన్ కాబట్టి 30th ఒక్కటి ఒక 1 డే లీవ్ తీసుకొని మళ్ళీ 1st ఆఫ్ జూలై నుంచి సిహెచ్ఎస్ఎల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బూన్ ఎవరికి, ప్లస్ పాయింట్ ఎవరికి అని అంటే సెలక్షన్ పోస్ట్ అండ్ సిపిఓ వాళ్ళకి. మేలో ఉండాల్సింది జూన్లో ఉంటుంది, మేలో ఉండాల్సింది జూన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఇట్. మోర్ ఓవర్ సిహెచ్ఎస్ఎల్ వీళ్ళకి ఇది బూనా బెనా అంటే ప్లస్ మైనస్ అనేది చూడాలి అని అంటే క్యాలెండర్ ఒకసారి చూద్దాం. క్యాలెండర్లో ఇక్కడ ఉంది సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ షెడ్యూల్డ్ ఎప్పుడైంది జూన్ జూలైలోనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే జూన్ జూలైలోనే ఇచ్చాడు. నథింగ్ మచ్ డిఫరెన్స్. సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి నథింగ్ డిఫరెన్స్ అని అనుకుంటే జస్ట్ ఇమాజిన్ వాట్ ఆర్ వీక్ టార్గెటింగ్ ఫర్ తర్వాత ఎంటీఎస్ ఉంటుంది, తర్వాత సీజిఎల్ ఉంటుంది. సీజిఎల్ ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్. వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ సెప్టెంబర్ 15th అనుకుందాం. సెప్టెంబర్ 15th వర్స్ట్ కేస్. మనం కొద్దిగా 15 రోజులు ముందే పెట్టుకుంటే మంచిది. నౌ ఇక్కడ బూన్ ఎవరికి అని అంటే ప్లస్ పాయింట్ ఎవరికి అని అంటే సిపిఓ అండ్ యాజ్ వి డిస్కస్డ్ ఎంటీఎస్ కాదు సారీ సెలక్షన్ పోస్ట్ అండ్ సిపిఓ వాళ్ళకి మాత్రమే. ఎందుకు అని అంటే ఇక్కడ సీజిఎల్ ఇచ్చిండొచ్చు కదా, సీజిఎల్ ఈ లిస్ట్లో ఇచ్చేకేమి ఇవ్వలేదు అని అంటే ఎస్ దీస్ ఆర్ అంటిల్ నౌ 70 to 80% పోస్ట్పోన్ అవ్వవు. రిగార్డింగ్ ఎంటీఎస్ వాట్ ఇస్ దిస్ సిహెచ్ఎస్ఎల్ తర్వాత వచ్చే ఎంటీఎస్ సీజిఎల్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ 100%కి 70 to 80% లేవు. అయినా మనం అడుగుతున్నాము ఎగ్జామ్ ఎప్పుడో 6 months తర్వాత ఉంది అని అంటే దానికి కూడా మనం పోస్ట్పోన్మెంట్ అవ్వట్లేదని మనం బాధపడుతున్నామంటే ఇట్ ఈస్ అవర్ ఎఫిషియన్సీ మీద మనం డౌట్ పెట్టుకుంటున్నాం అంతే. గాట్ ఇట్. సో ఇక్కడ మనకి సిహెచ్ఎస్ఎల్ ఏవైతే దగ్గర ఎగ్జామ్స్ ఉన్నాయో అవి పోస్ట్పోన్ అయినాయి. అది మంచిదే, ఎందుకంటే మీకు దగ్గర ఉండే ఎగ్జామ్స్ కొద్దిగా టైం ఎక్కువ దొరుకుతుంది. వెరాస్ లాస్ట్లో 6 months తర్వాత ఉండే ఎగ్జామ్ టైర్ 2 ఎప్పుడో మీకు డిసెంబర్లోనో ఈ అక్టోబర్లో ఉందంటే డిసెంబర్ లాస్ట్ జనవరిలో ఉండొచ్చేమో నాకు తెలిసి. అగైన్ అది ఎస్ఎస్సీకే తెలుసు. వేరే వాళ్ళు ఎవరైనా ఇది పలానా డేట్ అని చెప్పినా కూడా ఐ థింక్ జెన్యున్ రిసోర్సెస్ ఉంటే వీ కెన్ బిలీవ్. నౌ టైర్ 1 అనేది సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ 6 నెలల ముందు మనకు తెలుసు ఎగ్జామ్ వస్తుంది అనేసి కాంట్ వీ ప్రిపేర్ జస్ట్ మనకు 400 to 500 hours 500 hours ఉంది. 500 hours ఆర్ మచ్ మోర్ దాన్ ఫర్ దట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అ సీజిఎల్ టు క్రాక్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి. అండ్ మోర్ ఓవర్ లెట్ మీ టెల్ యూ ఇఫ్ యూ హిట్ అ బుల్స్ ఐ ఎవ్రీ డే this 500 hours or something else is more than enough. You are not going to crack a UPSC. It is just a simple SSC. రానంత వరకు గొప్పది, వచ్చిన తర్వాత అదేదో అంటారు కదా కోతి విద్య అన్నట్లుగా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్. సో నేను చెప్పేది కాదు, ప్రాక్టికల్గా అందరూ చెప్పేదే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ ఎండ్ దిస్ వీడియో ఇఫ్ యూర్ అండ్ స్టార్ట్ రీడింగ్. 6 నెలలు ఉంది, 6 నెలల్లో మనం ఇన్స్పెక్టర్ అవ్వాలి, ట్రిపుల్ డిజిట్ సెలెక్షన్స్ తెచ్చుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ఇట్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ, గుడ్ డే, బై బై.